తర్వాత నేను లేకుంటే నేను బీఆర్ఎస్ వదిలిపెడితే ఇమీడియట్లీ ల్యాండ్ ఎక్విజిషన్ కాదు, ల్యాండ్ ఎక్విజిషన్ సమయంలో 5 ఏళ్లు వాళ్ళు ఎక్విజిషన్ మొదలు పెట్టలేదు. తర్వాత లాస్ట్ మొదలు పెడితే మళ్ళీ మీ నుంచి ఎవరో ఎన్జీటీ వాళ్ళు ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ఎట్లా ఉంకర్ తింకర్ వాళ్ళ రియల్ ఎస్టేట్ లో పోయేటట్టు ఎక్విజిషన్ చేసాం. చక్కగా చేయలేదు ఉన్నారు. మీరు ఆ పాత ఎంపీ దశాబ్ద కాలాలుగా ఈ రోడ్డు సమస్య వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు, వందలాది మంది చనిపోయిన. అవునా, ఈ రోజు ఎక్కువైతున్నాయి. ఎందుకంటే వెనకట లేకుండా ఇంతమంది ఎంపీగా ఉన్నారు, చేవెళ్ళ ఎంపీగా. అవును, అందుకే హైవే నేనే తీసుకొచ్చినాక దాని తర్వాత నేను ఎంపీ లేకుంటుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే వారి నిర్లక్ష్యం వల్ల అక్విజిషన్ చేయలేదు, దానివల్ల డిలే అయింది. కరీంనగర్ లో అయినా ఇది ఒక్కటే కాదు, 10-11 హైవే శాంక్షన్ చేసి ఇది ఒక్కటే చేయలేదు. ఎందుకు? కరీంనగర్ లో అయినా, నల్గొండలో అంతటైనాయి, ఇక్కడ ఎందుకు కాలేదు? అక్విజిషన్ బాధ్యత ఎవరిది? పాత్ర ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వం ఎవరుండే? టీఆర్ఎస్, ఇప్పుడు పేరు మార్చుకున్నారు బీఆర్ఎస్ అని. వాళ్ళు అక్వైర్ చేయలేదు. లాస్ట్ కు మనం అక్వైర్ చేస్తాం. 100% ప్రయత్నం కాదు, ఉత్తరాంధ్ర రాష్ట్రం ఇవన్నీ కూడా చేసినాం. ఇంకోటి అక్వైర్ ఎట్లా చేయాలనో కూడా చెప్పినాం. ఉంకర్ తిక్కర్ దాన్ని చక్కగా చేయాలి. వాళ్ళ ఉంకర్ తిక్కర్ దాన్ని అట్లనే వెడల్పు చేసి అక్వైర్ చేసింది. ఎందుకు? వాళ్ళ రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్. అట్లనే వెడల్పు చేస్తే వందలాది ఏళ్ళ మర్రి చెట్లు పోతున్నాయి. దాని మీద ఎవరో యాక్టివిస్ట్ వచ్చి మా లోకల్ కాదు, ఎక్కడి నుంచో, తమిళనాడు నుంచో ఎక్కడి నుంచో మీ మర్రి చెట్లు పోతున్నాయి, పర్యావరణం నష్టమవుతుంది, వాళ్ళకి మర్రి చెట్ల మీద ఫికర్ ఉంది కానీ మన ప్రజల మీద కాదు. ఆ మర్రి చెట్లు కావాల్సిన ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. ఇటువంటి సందర్భం ఎంతో సంజాయించడం అయినా కూడా ఇప్పుడు కేసు విత్డ్రా అయింది, ఇప్పుడు మొదలైంది. అయినా కూడా మేము మర్రి చెట్ల వేరే దగ్గర ఎక్కడైతే ఇప్పుడు చేవెళ్ళ చుట్టూ బైపాస్ ఉంది, అది ఆల్రెడీ మొదలైంది. చూడండి, అజీజ్ నగర్ ఇక్కడ బైపాస్ అన్ని మొదలైనాయి. ఇక్కడ మర్రి చెట్ల ప్రాబ్లం లేదు ఆల్రెడీ. ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా అయింది. 1.5 years అయిపోతుంది. కానీ దీన్ని ముఖ్య 90% కారణము టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలస్యం.